సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. Romans 16, 17 and 18 నేను చదువుతున్నాను. రోమన్స్ 16, 17, 18. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. అక్కడేమో ఏడ్చొచ్చి చెప్తున్నాడు, ఇక్కడ ఎలా చెప్తున్నాడు? బతిమాలుకుంటున్నాడంట. డోంట్ టర్న్ టు రాంగ్ టీచింగ్, రాంగ్ ప్రీచింగ్. మీ జీవితాలన్నీ పాడవుతుంది. వారి అంతం నాశనమే, మీ అంతం కూడా నాశనమే అయిపోతుంది. జాగ్రత్త. నేను మీకు నేర్పించిన దానికి విరుద్ధంగా మీరు వెళ్ళకండి అని మిమ్మల్ని నేను బతిమాలుకుంటున్నాను. 18వ వచనం చూడండి. అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. కడుపుకు దాసులు అయిపోయినారన్నమాట. ఎంత ఈజీగా అండి. ఇప్పుడు డబ్బులు పెడితే రెవరెండ్లు, డాక్టర్లు, మేస్ట్రీలు అవన్నీ కూడా డబ్బులు పెట్టి కొనుక్కొని పేరుకు ముందు పేరుకు వెనక తగిలించుకొని ప్రజలను మోసం చేసేస్తున్నారు. దేవుని భయం బొత్తిగా లేదండి. దేవుని భయం బొత్తిగా లేదు. ఎంత అక్రమం! అక్రమము అంత్యకాలంలో విస్తరిస్తుందంటే ఇదే అక్రమం. దీన్ని మించిన అక్రమం ఏంది? సిలువ దారి బోధించడం లేదు, సిలువ మార్గము బోధించడం లేదు. పైగా వారు స్వకీయాశులకు స్వార్థపరులుగా ఉండి ప్రజలను మోసం చేస్తూ వారి రాజ్యాలు వారు కట్టుకుంటున్నారు. వారి ఇండ్లు వాకిండ్లు ఎత్తు చేసుకుంటున్నారు. దేవుని డబ్బు వారి స్వార్థం కొరకు వాడుతున్నారు. చాలా బాధాకరం. కడుపు వారి దేవుడంట, నాశనం వారి అంతమంట. వారిని మీరు వారి తట్టు చూడొద్దు, వారిని వెంబడించొద్దని పౌలు ఏడుస్తూ చెప్తున్నాడు, బతిమాలుతున్నాడు. అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వారి ఇంపైన మాటల వలన, ఇచ్చకముల వలన నిష్కపట్ల మనసులను మోసపుచ్చుదురు. ప్రవర్తించాలి. యూ షుడ్ బి ఏబుల్ టు డిసర్న్ హూ ఈస్ ద రైట్ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఒక ఇంటికి ప్రవేశించినాడు ఒక దైవజనుడు లేక దైవసేవకుడు అనే పేరుతో అంటే విచక్షణ శక్తి ఉండాలి, వివేచన వరం ఉండాలి. గమనించాలి. డబ్బులు ఇస్తేనే ప్రార్థన చేస్తారంట కొందరు. డబ్బులు లేకుండా కోపం వచ్చేసారు వాళ్ళకు. ఒక ప్రవక్త కంట ఎప్పుడు ముష్టి ముడుపు ఇంతింత కట్టిస్తే చాలా సంతోషం. ఒకరోజు ఇవ్వలేదంట. వారు వెంటనే ఉగ్రునైపోయినాడంట, శాపవచనాలు పలుకుతున్నాడంట. ఎందుకు భయపడాలండి? మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వై షుడ్ యు ఫియర్ సచ్ ఫాల్స్ కర్సెస్? అది నీ మీదకి ఎన్నడూ రాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి వాక్యం మనకు అదే బోధిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. ఎఫెసియన్స్ 4:14. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాం. కల్పనా కథలు, కట్టుకథలు, కబుర్లు, కొండెములు, అబద్ధము, బైబిల్లో లేనివి బోధిస్తున్నారు. నీకు ఏ శిక్ష రాదంటే ఎంత అబద్ధం అండి. నీవు న్యాయ తీర్పు మీదట నిలబడాలని వాక్యం బోధిస్తుంటే కృపను వ్యర్థం చేస్తున్నారు కదా వీరు. కృపకు మూలమగు ఆత్మను
వారు నిష్ఫలం చేస్తున్నారు. యేసు రక్తానికి విలువలేనట్టు యేసు రక్తాన్ని ప్రజలు త్రొక్కే రీతిగా వారికి తరబేదిస్తున్నారు. కాబట్టి సిలువ మార్గము మనకు ప్రభు బోధిస్తున్నాడు. సిలువకు శత్రువుగా కాదు, నువ్వు సిలువకు మిత్రునిగా ఉండాలి. ఎవరైనా ఏదైనా బోధిస్తే అది దేవుని వాక్య ప్రకారం ఉన్నదా లేదా అని మీరు వెళ్ళి తిరిగి పరిశుద్ధ గ్రంథాన్ని అటు ఇటు తరిచి చూడాలి. బెరయ సంఘస్థులు అలా చేశారట. బెరయలో ఉన్న విశ్వాసులు, అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం చూడండి. బెరయ విశ్వాసులు వారు పౌలు శీలలు బోధించిన బోధ అది సరి అయిందా లేదా అని వారు ఏం చేసినారంట, ప్రతి దినము ఆసక్తితో మరి లేఖనాలను పరిశోధించు వచ్చినారట. అపోస్తలుల కార్యం 17:11 నేను చదువుతున్నాను. యాక్ట్స్ 17:11. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి కనుక ఆసక్తితోను వాక్యమును అంగీకరించి పౌలు శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. లేఖనం ఏమంటుందో అది వినాలి. దేవుని వాక్యం అనే బండ మీద నీ పునాది ఉండాలి. నీ గృహం, నీ ఆత్మీయ జీవితం కట్టబడి ఉండాలి. ఈ మనుషులు వారి కపటోపాయములు, వారి పన్నాగములతో ఎట్టు నీవు తిరగకూడదు. ఒక వాక్యం నాకు జ్ఞాపకం వస్తుంది. ఇర్మియా గ్రంథం 6:16 ఉంది. జెరెమియా 6:16 యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగునది ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఒకవేళ సర్వసంపదలే నీకు యేసు ప్రభువును వెంబడిస్తే కలుగుతుంది, ధనం కలుగుతుంది, బ్యాంకులో బ్యాలెన్స్ పెరిగిపోతుంది, నీకు మంచి ఆరోగ్యం వస్తుంది, నీకు అన్నీ వస్తుందని పరిశుద్ధ గ్రంథంలో కూడా వాగ్దానాలు ఉన్నాయి. మర్చిపోకండి. మొట్టమొదటి దేవుని రాజ్యం నీతిని వెతికితే ఇవన్నీ కూడా మీకు వస్తుందని ప్రభు అన్నాడు. కానీ కేవలం ధనం వైపే ప్రజలను ఆకర్షిస్తే అది సంపూర్ణ సువార్త ఎలాగవుతుంది? హౌ కెన్ ఇట్ బికమ్ ఏ ఫుల్ గాస్పల్? సంపూర్ణ సువార్త ఎప్పుడవుతుందంటే నీవు సిలువ మార్గంలో నడుచుకోవాలి. దేవుడు నేను దీవిస్తే దైవాశీర్వాదాలు కూడా అనుభవంలోకి దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ ఆశీర్వాదాలు మాత్రమే కాదు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకగోరు వానికి ఈ లోకంలో ఏం కలుగుతుందనుంది? హింసలు కలుగుతుంది. హౌ కెన్ యూ విత్స్టాండ్ పర్సిక్యూషన్? ఓన్లీ ఇఫ్ యు ఆర్ హ్యాబిచుయేటెడ్ ఓన్లీ టు ప్రాస్పెరిటీ. ఎప్పుడు నీకు డబ్బు, సుఖము, ఈ లోకరీతిగా ఉన్న వైభవము, ఆనందమే ఉంటే సిలువను ఎలాగ మోస్తావు నువ్వు? హింస వచ్చినప్పుడు ఎలా తట్టుకోగలుగుతావు? ఇప్పుడు కొన్ని దేశాల్లో శిరచ్ఛేదం జరుగుతుంది ప్రభు నామం నిమిత్తం. స్త్రీలను, చిన్న బిడ్డలను, పురుషులను కూడా దయలేక, కనికరం లేక ప్రభు నామం నిమిత్తం వారు చంపబడుతున్నారు. అట్టి అగ్ని పరీక్షకు ఎలా నిలబడగలుగుతాం? దేవుని వాక్యంలో వేరుపారి స్థిరంగా ఉండాలని ప్రభు మనకి ఈరోజు బోధిస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనంలో ఆ మాట ఉంది. మీరు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆయన పక్షమున శ్రమ అనుభవించడం కూడా మీకు అనుగ్రహింపబడి ఉందండి. ఫిలిప్పీ 1:30. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆశీర్వాదాలు అనుభవించడం మాత్రమే కాదు, దేవుని దీవెనలు అనుభవించడం మాత్రం కాదు, క్రీస్తు పక్షాన శ్రమపడుట కూడా మీకు అనుగ్రహింపబడినది. క్రీస్తు కొరకు శ్రమపడడం మనకు దేవుడు ఎప్పుడు పెరిగితనం గల ఆత్మ ఇవ్వలేదు. నాకు రోజు నేను అడుగుతాను, ఒకటి జ్ఞానం అడుగుతాను, ఇంకోటి ధైర్యం అడుగుతాను. ఐ ఆస్క్ గాడ్, ఆయన ఊటల్లో నుండి నాకు జ్ఞానం కావాలి, ధైర్యం కూడా కావాలి. ఎన్నో సవాళ్లను రోజు ఎదుర్కోవడానికి తప్పకుండా దేవుడు ఇస్తాడు. ఆయన కొదమ సింహం లాంటి వాడు. తన బిడ్డలకు ఎందుకు ధైర్యం ఇవ్వడు? గ్రహామ్ స్టెయిన్స్ తన ఇద్దరు కుమారులు చంపబడ్డారు కదా. ఆ స్త్రీ మరి అతని భార్య ధైర్యాన్ని చూసి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. జ్ఞాపకం వస్తే నాకు ఐ ఫీల్డ్ విత్ వండర్. హౌ కెన్ షీ బి సో కరేజియస్, సో స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్, లూజింగ్ హర్ హస్బెండ్ అండ్ 2 యంగ్ చిల్డ్రన్. నన్ను అడిగితే అదే అసలైన భక్తి. ఏదో ఉన్నప్పుడు చాలా పాటలు పాడి సంతోషించి దేవుడు గొప్పోడని చాటించే దానికంటే నీకున్నవి తీసివేయబడ్డప్పుడు
హింస నీ జీవితంలో దేవుడు అనుమతించినప్పుడు, శ్రమలు నీ జీవితంలో ప్రవేశించినప్పుడు, అప్పుడు నువ్వు నిఠారుగా నిలబడగలిగితే అదే అసలైన సిసలైన భక్తి అని చెప్పగలం. పైగా గ్రహాం స్టెయిన్స్ భార్య అంటుంది, వారిని క్షమించేయమంటుంది, ఆ యొక్క హంతకులను క్షమించమంటుంది. ఎంత పెద్ద మనసు అండి! అదే క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరు కలియుండుడని ఫిలిప్పి 2:5 పౌలు అంటున్నాడు. అంటే అలాంటి మనసు కావాలి అంటే నువ్వు సిలువ దారిలోనే నడవాలి, సిలువ మార్గంలోనే నీవు పయనించాలి. మరి ఏ శ్రమైనా కానీ అది నీవు ఎదుర్కోవడానికి క్రీస్తు ప్రేమ సరిపోయింది కదా అని నేను వాక్యం నుండి ఈరోజు ధ్యానించినాను. రోమీయులకు రాసిన పత్రిక 8:35 క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏ శ్రమ ఎడబాపుతుంది? వాట్ ట్రబుల్ ఆర్ ట్రిబ్యులేషన్ ఆర్ సఫరింగ్ క్యాన్ సెపరేట్ us ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్? రోమీయులకు రాసిన పత్రిక 8:35 చూడండి, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారం, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం, ఆయనను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. అంటే నీవు క్రీస్తు ప్రేమతో నింపబడినప్పుడే ప్రేమలో ఏ భయం ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయమును పారద్రోలుతుంది. యేసు ప్రభువును చాలామంది వెంబడించినారు. కొందరు రోగాలు నయం కావాలని వెంబడించినారు, మరికొందరు ఆహారం దొరుకుతుందని వెంబడించినారు. పరిశుద్ధ గ్రంథంలో ఒకడు వెంబడించినాడు, నేను నిన్ను వెంబడిస్తాను, అది సువార్తల్లో ఉంది, నేను నిన్ను వెంబడిస్తాను. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, నువ్వు నన్ను వెంబడిస్తే నీకేం ప్రయోజనం? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారునికైతే తలదాచుకొనుటకు కూడా స్థలము లేదు. అంటే నువ్వు నన్ను వెంబడిస్తానన్నావు, ఏదో నీకు సిరి సంపదలు కావాలనా, నీకు ఇండ్లు వాకిళ్ళు దొరుకుతుందనా, లేక ధనము భాగ్యం భోగం దొరుకుతుందనా నన్ను వెంబడిస్తానన్నావు? నాకైతే మరి నివాస స్థలం లేనివాడు, ఆ సిలువలో తలవాల్చుకోవడానికి కొద్ది స్థలమే యేసు ప్రభు వేలాడుతూ. ఆయన ఈ లోకంలో ఏమీ సంపాదించుకోలేదు కదా, ఆయన తండ్రి చిత్తాన్ని మాత్రమే నెరవేర్చినాడు. ఆ పరలోక భాగ్యాన్ని, విడిచిపెట్టకూడని భాగ్యాన్ని వదిలిపెట్టి పాపులము, అయోగ్యత లేని వారం, నీచులమైన మన కొరకు తన ప్రాణం అర్పించడానికి ఆయన మరి పరలోకం వదిలిపెట్టి దివి నుండి భువికి మానవ అవతారిగా, దాసుని రూపంగా ఆయన తను తాను తగ్గించుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా తండ్రికి విధేయత చూపినాడు, తన ప్రాణం అర్పించినాడు, తన రక్తాన్ని చివరి బొట్టు వరకు ధారపోసినాడు. మరి యేసు ప్రభు మార్గం అంటేనే, మరి శిలువ మార్గం అంటే యేసు ప్రభు మార్గం, యేసు నడిచిన మార్గం అన్నమాట. ఈరోజు మరి మనం వాక్యం నుండి నేర్చుకుంటున్నాము, ఈ శిలువ మార్గంలో మనం నడుచుకోవాలి. పౌలు భక్తుడు గలతీ 2:20 ఒక మాట అంటున్నాడు కదా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. దేవుని స్తోత్రం. అంటే అంతగా ప్రభువును నీవు వెంబడించాలి, ప్రభు నీలోకి ప్రవేశించాలి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను, నేను జీవించువాడను నేను కాదు, ఇక మీదట మరి క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. పౌలు భక్తుడు ఒక మంచి మాట అంటాడు కదా, దేని యందు నేను అతిశయిస్తున్నానంటే, ఇప్పుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించడం నాకు దూరం అగును గాక. ఇరుకు మార్గము, విశాల మార్గం, 2 మార్గాలు నీ దగ్గర ఉంది. ఒకటి సిలువ మార్గం, అది మరి రక్షింపబడిన వారు, సిలువను మోసేవారు పయనించే మార్గం. మరి ఒకటి విశాల మార్గం, రక్షణ లేకుండా నశించేవారు, ఈ లోకాన్ని, లోక భోగాలను, దురాశల వలన నింపబడిన వారు, లోకం తట్టు పయనించేవారు. ఇది జీవ మార్గం, ఇది మరణ మార్గం. ఇరుకు మార్గం నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది, విశాల మార్గం మరణానికి నిన్ను నడిపిస్తుంది.
పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది. విశాల మార్గంలో నీ చిత్తం నెరవేరుస్తావు, ఇరుకు మార్గంలో దేవుని చిత్తం నెరవేరుస్తావు. ఇరుకు మార్గంలో శరీరేచ్ఛలు నెరవేర్చరు, ఆత్మానుసారంగా నడుస్తారు. విశాల మార్గంలో శరీరేచ్ఛలను వారు నెరవేరుస్తారు, క్షయమనే పంట కోస్తారు. ఈరోజు మరి ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు, నీవు ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి ప్రయత్నించాలి. నీకు ఉపవాసం కావాలి, ప్రార్థన కావాలి, సహవాసం కావాలి, మందిరానికి రావాలి, దేవునితో సన్నిహిత సంబంధం కావాలి. లోకం తట్టు నీ దృష్టి మరలకుండా, లోకమునైనా దానిలో ఉన్న వాటినైనా మీరు ప్రేమించకండి. లోకము దాని ఆశలు ఏమైపోతాయంట, గతించిపోతుందంట. దేవుని చిత్తం నెరవేర్చువాడు నిత్యము నిలుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక వాక్యం నుండి మనం నేర్చుకుంటున్నాము, డోంట్ టర్న్ టు ద వరల్డ్. లోకము తట్టు కాకుండా, సిలువకు నీవు శత్రువుగా కాకుండా. ఇంతకుముందు ఫిలిప్పీ 3లో మనం చదివినాం, వారు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. నేను ఏడ్చు మీతో చెప్తున్నాను, డోంట్ టర్న్ టు దట్ సైడ్, వాక్ ఇన్ ద వే ఆఫ్ ద క్రాస్. వీరు సిలువకు శత్రువులు, వీరి మార్గాలే భిన్నంగా ఉంది, వీరి బోధలు భిన్నంగా ఉంది, వీరి ప్రవర్తన భిన్నంగా ఉంది, వాక్యానికి అనుకూలంగా లేదు. మీరు అబద్ధ బోధకులైన వీరితోటి తిరగకండి. వీరు సిలువకు శత్రువులై ఉన్నారు, నాశనమే వీరి అంతము, కడుపే వారికి దేవుడు. వీరు దేవునికి దాసులు కారు, వీరు కడుపుకి దాసులు. మరి వారు సిగ్గుపడవలసిన కార్యాల్లో వారు అతిశయిస్తున్నారు. సిగ్గుపడాల్సిన కార్యాలండి. కొన్నిసార్లు కొందరిని చూస్తున్నప్పుడు చాలా సిగ్గు అనిపిస్తుంది. అయ్యో, వీరే నా బైబిల్ పట్టుకొని బోధించేది ఏంటి, వీళ్ళు బోధించేది, వీరి ప్రవర్తన ఏంటి, వీరి జీవితం ఏంటి, వీరి శైలి ఎలాగుంది, వీరు చెప్తే ఎవరు వింటారు అని ఆశ్చర్యం కలిగించే రీతిగా కొందరు అబద్ధ ప్రవక్తలు ఎంతోమంది ఉన్నారు మన మధ్యలో. కాబట్టి దేవుని గురించిన జ్ఞానము, అందుకే అంటాడు పౌలు అంటాడు, దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదంట. 1 కొరింథీ 15వ అధ్యాయంలో మాట ఉంది, యు గెట్ ద విజ్డమ్ ఫ్రమ్ గాడ్. దేవుని గురించిన తెలివి నీకు కావాలి, నాకు కావాలి, మనందరికి కావాలి. 1 కొరింథీ 15వ అధ్యాయంలో కొందరికి దేవుని గురించిన తెలివి లేదు. 1 కొరింథీ 15వ అధ్యాయము 33, 34 నేను చదువుతున్నాను. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. డోంట్ కీప్ కంపెనీ విత్ సచ్ పీపుల్. ఎక్కడైతే నీతి మార్గము, దేవుని మార్గము, భక్తి మార్గము, యథార్థమైన మార్గం ఉందో, సత్య మార్గం ఉందో ఆ మార్గంలో నడుచుకోండి. సిలువ మార్గం ఉందో అక్కడ నడుచుకోండి. ఇలాంటి వారితో సాంగత్యం చేయకండి. దుష్ట ప్రవర్తన, చెడు మరి దుష్ట సాంగత్యము మంచి నడవడికను ఏం చేస్తుందట, చెరుపును. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. పౌలు నానా రకాలుగా తన బిడ్డలకు బోధించినాడు. మానక మీకు బుద్ధి చెప్తున్నానంటాడు, మిమ్మల్ని బతిమాలుకుంటున్నానని కొన్ని దగ్గర, ఏడ్చో మీకు చెప్తున్నానంటాడు, బెత్తంతో మీ దగ్గరికి రావాలని అంటున్నాడు. ఇదిగో మీకు సిగ్గు కలగడానికి చెప్తున్నానని ఇక్కడ అంటున్నాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ ప్రేరణతో మరి సంఘాన్ని తన ప్రాణంతో సహా ప్రేమించి సంఘానికి బుద్ధి చెప్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు మనకు ప్రభువు బయలుపరిచిన సత్యం, సిలువకు నీవు శత్రువుగా ఉండకు, సిలువకు నీవు దగ్గరగా ఉండాలి, సిలువ మార్గంలోనే ఉండాలి నీ అడుగులు. పౌలు అంటాడు కదా, హెబ్రీ 12లో ఉంది, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపే నేను చూస్తాను. ఈ పందెంలో నేను ఓపికతో పరిగెత్తాను, ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపాన్ని నేను వదిలిపెడతాను, గురివైపే నేను చూస్తూ పరిగెత్తాను, వెనుకున్న వాటిని నేను మర్చిపోతానని ఫిలిప్పీ 3లో ఉంది. ఐ విల్ ఫర్గెట్ ఆల్ ద థింగ్స్ బిహైండ్ అండ్ లుక్ ఫార్వర్డ్ టు ద గోల్. కనుక యేసు వైపు నీ పయనం ఉండాలి. లోక భోగాల తట్టు కాకుండా, ఈ కల్పనా కథల తట్టు కాకుండా, అబద్ధ బోధకుల తట్టు కాకుండా, ఈ పరిశుద్ధమైన దేవుని వాక్యమే మన పాదములకు దీపము, అది మన త్రోవకు వెలుగై ఉందని మర్చిపోకూడదు. సంపూర్ణ సువార్త, ఫుల్ గాస్పల్. యు ఫాలో ద ఫుల్ గాస్పల్.
ఈ ప్యాకేజ్లో శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, హింసలు ఉంటాయి. ఇది ఒక ప్యాకేజ్ అన్నమాట నీకు. దీంట్లో ఆశీర్వాదాలు ఉంటాయి, ప్రశంసలు ఉంటాయి. దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు, దేవుడు నిన్ను శిక్షిస్తాడు, క్రమశిక్షణలో తెస్తాడు. కొద్ది నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుంది, కొన్ని కార్యాలను నష్టపరచుకోవాల్సి వస్తుంది. ప్రియులైన వారు కొన్నిసార్లు మరణిస్తారు. ఈ ప్యాకేజ్లో అన్నీ ఉన్నాయన్నమాట. నీవు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత, నీ హృదయానికి రాజుగా అతన్ని ప్రతిష్ఠించుకున్న తర్వాత, అతని వైపే ఉండాలి నీ నేత్రాలు. ఆయనే నిన్ను నడిపిస్తాడు. ఆయన నీకు ప్రభు అయి ఉన్నాడు. నిత్యరాజ్యంలోకి నిన్ను ప్రవేశింపజేస్తాడు. కాబట్టి మరి సిలువకు శత్రువుగా కాకుండా, నాశనము నీ అంతం కాకుండా, కడుపుకు నీవు దాసుడవు కాకుండా, కడుపే నీకు దేవుడుగా మారిపోకుండా, ఈ లోకాన్ని అంతగా ప్రేమించకుండా సిలువ మార్గంలో పయనించాలని ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు అంటున్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరినలా వాడు తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినం తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఇది కరుకు మార్గమే, ఇరుకు మార్గమే. కానీ ప్రభు ఎన్నడూ నీ చెయ్యి విడిచిపెట్టాడు, ఎల్లప్పుడూ తోడు ఉంటాడు. ఇదిగో సదాకాలం నేను మీకు తోడుగా ఉన్నాను. ఎప్పుడు చెయ్యి వదలని దేవుడు. దేవుని స్తోత్రం. వాక్యాన్ని తరిచి చూడాలి. వాట్ ఈజ్ అకార్డింగ్ టు ద వర్డ్, వాట్ ఈజ్ నాట్ అకార్డింగ్ టు ద వర్డ్. రిసీవ్ ద వర్డ్. పరిశుద్ధమైన వాక్యాన్ని, శక్తిగల దేవుని వాక్యాన్ని సాత్వికమైన హృదయంతో అంగీకరించి దాని ప్రకారం సిలువ మార్గంలోనే అడుగులు వేయాలని, గురి వద్దకే పరిగెత్తాలని, నిత్య జీవం అనే గురిని అందుకోవాలని మరి దేవుని దాసురాలుగా మీకు జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరూ ఒకసారి లేచి పెడితే తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, సిలువ మార్గములో మేము అనుభవించాల్సిన శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, దుఃఖం, వేదన, బాధ ఇవన్నీ కూడా నీ చిత్త ప్రకారమే మాకు జరుగుతుందని, నీ చిత్తం లేకుండా మా తల వెంట్రుకల్లో ఒకటైనా నేలకు రాలేదని ప్రభువా, ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి మేము పోరాడాలని అనేకులు ప్రయత్నిస్తారు, కానీ వారి వల్ల కాదని ముందే చెప్పినావు. విశాల మార్గం అయితే ఎంతోమంది ప్రవేశిస్తున్నారు. అది వారికి సులువుగా ఉన్నది, వారికి సునాయాసంగా ఉంది. విశాల మార్గం యొక్క అంతము నరకమే, ఇరుకు మార్గం యొక్క అంతం నిత్య జీవమని మాతో మాట్లాడినావు ప్రభువా. ఈ లోకంలో చూస్తే ఎన్ని మోసాలు, ఎన్ని అబద్ధ బోధలు. ఆనాడే చెప్పిన అబద్ధ బోధకుల గురించి జాగ్రత్తగా ఉండడం అన్నావు. అవును ప్రభు, ధనం సంపాదించుకునటమే వారి ఆశయమై ఉన్నది. నశించే ఆత్మల గురించిన శ్రద్ధ లేదు. వారి రాజ్యాలు వారు కట్టుకుంటున్నారు, వారి పేరు ప్రతిష్టల కొరకు ప్రయాసపడుతున్నారు. అది నీ చిత్తము కాదని మేము ఈరోజు గ్రహించినాం. వీరు సిలువకు శత్రువులుగా ఉన్నారు. వీరిని చూచి అనేకులు ఆకర్షింపబడుతున్నారు. అనేకులను వీరు నిత్యనాశనానికి తీసుకొని వెళ్తున్నారు. కడుపే వారి దేవుడుగా ఉన్నాడని, నాశనమే వారి అంతమని మేము వాక్యం నుండి గమనించినాం. సిగ్గుపడవలసిన కార్యాల్లో వారు అతిశయపడుతున్నారని పౌలు భక్తుడు ఏడుస్తూ సంఘాన్ని బోధిస్తున్నాడు. అవును ప్రభువా, పరిశుద్ధాత్మ కవచంతో నీ కొరకు మేము బలమైన సాక్షులను నిలవడానికి మాకు కృప దయచేయండి. బ్రతుకుటైతే క్రీస్తు, చావైనా మాకు లాభం అనే జ్ఞానం మాకు దయచేయండి. మేము బ్రతికినను ప్రభు కోసం మేము బ్రతుకుతాము, మేము మరణించినను ప్రభు కోసం మేము మరణిస్తామని ఒక తీర్మానం మా జీవితంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం. సుఖభోగం మీద ఆసక్తి కాకుండా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మేము ప్రయాసపడటకు సహాయం దయచేయండి. ఎంతోమంది వెలుగు లేక చీకటిలో నశించిపోతున్నారు. అట్టి వారి గురించిన శ్రద్ధ మాకు అందరికీ దయచేయండి ప్రభువా. నాయన, వ్యర్థమైన వాటి తట్టు మేము తిరగకుండా నీ నీతిని మేము, నీ రాజ్యాన్ని మేము వెతుకుటకు సహాయం దయచేయండి. నీ రాజ్యాన్ని కట్టడానికి మమ్మల్ని ఒక్కొక్కరిని మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఏది నిజమో, ఏది అసత్యమో, ఏది అబద్ధమో తరిచి చూడడానికి ఆ వివేచన వరము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అంత్యకాలంలో అపాయకరమైన దినములని వాక్యం మమ్మల్ని హెచ్చరిస్తుంది ప్రభు. ఎంతోమంది నీ నామం నిమిత్తం హింసింపబడుతున్నారు, శిరచ్ఛేదనం అనుభవిస్తున్నారు. అట్టి హతసాక్షులను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం.
నిన్ను వెంబడించిన శిష్యులందరూ కూడా తమ ప్రాణాలు అర్పించినారు. వారి లోకరీతిగా ఏది కోరలేదు, కానీ వారిని చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధమై ఉన్నారు. ప్రాణమే వారు లెక్క చేయలేదు. ప్రభువా, అలాంటి ధైర్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నటన జీవితం అంటే తొలగించమని ప్రార్థిస్తున్నాం. దేవుని భయం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యంలో ఉన్న సారాంశాన్ని గమనించడానికి ఉన్న జ్ఞాన హృదయం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. సరైన రీతిలో మా జీవితాలు మీరు కట్టుమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ సంఘాన్ని అంచెలంచెలుగా మీరు దీవించి నీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి కావలసిన సహాయం మీరు దయచేయమని, ఆత్మను మాకు దయచేయమని, వచ్చిన బిడ్డల్లో అనారోగ్యత ఎవరుకున్న ముట్టి బాగు చేయండి, స్వస్థపరచండి. ప్రభువా, గొప్ప దేవుడు తండ్రి, యెహోవా రాఫా, యెహోవా నిన్ను స్వస్థపరచునన్నావు. ముట్టునైనా బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. కృంగిన వారిని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తాం. బాధ భయం ఉంటే తొలగించమని ప్రార్థిస్తున్నాం. రక్షణ ఆనందం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు అసాధ్యం అంటూ ఏది లేదని విశ్వసించడం కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. టీవీ ద్వారా దేవుని వాక్యం విన్నవాడిని కూడా ఆత్మలో బలపరిచి ప్రభువా నడుచుకునే మార్గము, సిలువ మార్గములో పయనించడానికి కృప దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చోండి ఒక నిమిషం. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18.
యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 903075